హలో హలో ఫ్రెండు, హాయ్. చూడు మాకు ఇచ్చినారు. ఓకే. హాయ్ ఫ్రెండు, బాయ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏం చేస్తున్నారు? రండి సాయి తాగుతురు. స్విచ్ బ్యాట్లు మస్తుగా ఇచ్చినారు. ఏం చెయ్యాలో మన ఇంటికాడ వస్తే ఎంతమంది తిందరు మన పిల్లకాయలు ఇండియాలో వస్తే కొయ్యేటోళ్ళు ఎట్టిగ్గే పారేస్తున్నారు చూడండి. వాళ్ళు ఆ పిల్లలు తినలేదని ఒకటే ఒక మాటలో ఇచ్చేసినారు అన్నీ. 3 బాక్సులు చూడండి. ఎన్ని ఎన్ని చూడు. ఏం చెయ్యాలా ఎన్ని ఒకదాన్ని చెప్పండి. ఏం చెయ్య అందుకనే ఎత్తుకొని వచ్చాడు కోసిన ఇంట్లో రూమ్లో. ఏం చెయ్యాలి ఎన్ని అన్నీ నేను తినేటివి అన్నీ ఓ పక్క పెట్టుకుంటా అండ. ఏం చెయ్యాలి? అసలు మోసుకొని రాలాక మోసుకొని వచ్చిన నిమ్మకాయ. ఏం చెయ్యాలి? అందుకే ఎవరికన్నా నేను నాకు దగ్గర కనుక తీసుకొని తక్కినట్టు అన్నీ అందరికి ఇస్తాను. ఎలా 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 ఉండారు? ఏం కథ? ఏమి పరిస్థితులు? ఏం చేయాలి? ఈ కోయట్లో పరిస్థితులు బాగాలేక కన్నాకు చర్లు పడతాను. ఇండ్ల కాడ వస్తే ఏం తిందరు ఏమో ఏమో ఏం వస్తుందో తినిందరు బాగా తినిందరు. ఏం చెయ్యాలి చెప్పు. చూడ ఎన్ని ఉండదో చిక్కుపేటలు. మన ఇంటికాడ వస్తే ఏం తినిందరు కదా. చూడ ఏం చెయ్యాలి ఇవన్నీ తినేటివి వస్తే ఇవన్నీ తింటావు. ఆ పిల్లలు అయితే ఇటు పోయి తినేస్తారు. అవి మనకు తినలేము. ఏం చేయాలి? ఏం చేయాలి ఫ్రెండ్? రండి చాయ్ తాగుదురు. 6 ప్యాకెట్లు ఉన్నాయి తిందురు. కొయ్యట్లో తిండి కరువు లేదు. అన్న కూడా తినేస్తారు. ఓ రొట్టె తినేస్తే ఒక పెప్సీ తీసుకొని తాగేస్తారు. మధ్యాహ్నం వరకు కూడా ఆకలి కాదు. ఇండ్ల కాడ తింటే అన్నం తినాలా లేకుండా అంటే ఏం లే. ఇండ్ల కాడ అగసాట్లు పడలేక ఇక్కడనే పొద్దు బాగొట్టుకుంటా అన్నారు సగం జనాభా. ఏం చేద్దామని చెప్పు. ఇండ్లకు వస్తే 10 రూపాయలు మనకు ఖర్చు పెట్టేవాళ్ళు ఉండరు. అందుకని నువ్వు ఉన్న రోజుల్లో మన బిడ్డలు కాడ ఒక నెల పని లేకపోయినా ఒక నెల అన్నా 10,000 20,000 సంపాదించుకుంటాము. తాగుదురండి చాయ్. ఏం చేద్దాము? చాయ్ అన్న తాగుదామని ఏదో ఈ 6 ప్యాకెట్లు తీసుకుని కూర్చున్నాను. ఎందుకంటే నాకు పనికొచ్చేటివన్నీ తీసుకుంటాను. లేకుంటే తక్కినటివి అన్నీ అందరికి ఇచ్చేద్దామని ఆ పని పెట్టినాను. చూడా పిల్లలు తినేటి ఫ్రెండ్.
ఆండ పిండి తిందురు ఏం తింటావు ఏం తింటావు పిండి కంపెనీలో 6 ప్యాకెట్లు కంపెనీలో ఆ మాదిరి ఉన్నాయి చూడు మన పిల్లకాయలు అయితే ఏం తినిందిరో ఏమో అందరూ బాగుండాలని చూపిస్తున్నాను ఏం చేయాలా దగ్గరుండింటే మెగ్గడి 2 ఇచ్చి పంపించింది దూరంగా ఉన్నారు ఏడుకోవాలంటే కారుకొని గడ కిలో వచ్చే దినారు నూసు అట్టా ఇవ్వాలి దానికి దీన్ని అర్జెంటుగా కావాలంటే దినారు నూసి విమానానికి లేదనుకుంటే పడవకపోతే నూసి దినారు అట్ట అవుతుంది ఏంటి అందరికీ తలా 2 ఇచ్చేస్తారు బాగా మీకు చూపించేదానికే నేను 6 ప్యాకెట్లు ఇన్ని చూపిస్తున్నాను మీకు నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి బాయ్ ఏంటి తినేదానికి 2 ముంటే చంపించేసింది మీకు ఏం చేయాలి నా రూమ్ ఫ్రెండ్ ఇదే ఒక్కదాన్నే ఊరిలో ఏం చేయాలి నెల వచ్చాక ఇంటికి పోతే ఎవరు చూడరు అందుకని దీన్నే ఉన్నాను చేసుకుంటా తినుకుంటా ఏం చేద్దాం ఇంటికాడ పరిస్థితులు బాగలేక చెప్పుకుంటే పెద్ద ఇది ఒకరిని ఎత్తిన పడకూడదు మనం తిరిగిన రోజులు బాగా చేసుకొని తిని లక్షణంగా ఉందామని ఇప్పుడు వచ్చి కన్నాలు సాట్లు పడుతున్నాము ఎవరు చెప్పుకోవాలా కష్టాలు అందుకనే ప్రపంచానికి అందరూ బాగుండాలనే మీకు అన్నీ చెప్తాను తెలిసిందాను కాబట్టి ఒక్కడుకుండే వాళ్ళు ఎప్పటికీ చూడరు వాళ్ళు డబ్బులు పంపించిందాక తినేస్తారు మళ్ళీ పంపించలేదు అనుకుంటే మళ్ళీ ఎదురు చూస్తూ ఉంటారు మళ్ళీ లాస్ట్కి వాళ్ళు గమ్మునుంటే పర్వాలే మళ్ళీ ఏం పెట్టినావా ఎక్కడ పెట్టినావు అనే ఉంటారు అదే బాధ ఏం పెట్టినావా ఎక్కడ పెట్టినావా అన్నప్పుడు చాలా బాధ వేస్తుంది ఏం చెయ్యాలి చెప్పు అందరి పరిస్థితులు ఎట్టే ఉన్నాయి నేను నెట్టల్లో చూస్తూ ఉంటాను పిండు కొంతమంది అయితే బజారాల తల్లిదండ్రులని బజారాల్లో విడిచిపెట్టేస్తారు వాళ్ళు జన్మిస్తుంటేనే కదా మనం ఈ భూమి మీద ఉండేది చెప్పు వాళ్ళు జన్మీకని పోతే మనం ఎట్టొస్తాము ప్రపంచడానికి ఈ భూమి మీదకి మనం ఎట్టొస్తాము చెప్పు తండ్రి అంటే అదొక గొప్ప త్యాగం చేసిపోయినాడు ఏమంటే మనము భూమి మీద పడినామంటే వాడికి సంతోషించాలి తల్లిదండ్రులనే చూడకపోతే ఇంకా ఎవరిని చూడాలి చెప్పు కొంతమంది పొడిచి ఒక పెడ చేస్తా అంటే కడుపులో బాధ అయిపోతా ఉంటుంది ఏం చేద్దాము చెప్పు కోడాన్లు కొడుకులు మంచోళ్ళు అయితే కోడాన్లు మంచోళ్ళు కాదు కోడాన్లు మంచోళ్ళు అయితే కొడుకులు మంచోళ్ళు కాదు ఏం చేద్దాము అందరి బతుకులు అట్టే అయిపోతున్నాయి ఏం చేద్దామని అందుకని ఇవన్నీ చూసి నాకు ఒకసారి కడుపులో బాధ వేస్తారు ఎవరన్నా బాధపడతా అంటే నాకు అంతమంది చూడలేను
నా నా వరకు నేను ఉన్న కాడికే నేను సహాయం చేస్తాను అంతే. దేవుడు నాకు ఇలా నాకు ఏం చేద్దాం, ఎవరికన్నా భేదాసాదికి ఏమన్నా ఇవ్వాలన్నా కూడా దేవుడు నాకు ఇవ్వలేదు. ఎందుకంటే నేను ముందు లాంటి బీదింట్లోనే బతికినాను. ఇప్పుడు కూడా నాకు ఇన్ని రోజులు కోయట్లో ఉండి కూడా పిల్లలు కొలకు అందరికి పెట్టేసి ఇప్పుడు లాస్ట్కు నాకు ఉండేదానికి ఇల్లు లేదు. చెప్పుకుంటే ఎవరన్నా భవిష్యను ఏం చెప్పుకోలేక చేయలేక నేనే బాధపడుకుంటా అంటాను. ఏం చేద్దాం చెప్పు. ఏం చేద్దాం, పరిస్థితులు బాగలేనప్పుడు కడుపులో బాధ అయిపోయి ఇంటికాడ ఎవరికి చెప్పుకోలేక ఎవరన్నా పెండ్లు పడుంటే వాళ్ళు చెప్పుకొని ఏడుచుకుంటా అంత తప్పనిచ్చి నేను ఎవరికి ఏం చేద్దాం. నలుగురికి అడగచ్చైనా పెడతాను, నేను మాత్రం నా చేతిలో ఉన్న పెడతాను. ఏం చేద్దాం చెప్పు. ఇప్పట్లో పరిస్థితులు బాగలేవు. బయటకు పోతే అకామలు కావాలా. రూముల్లో అంటే 20,000 30,000 బాడిగలు, 2 లక్షలు 3 లక్షలు 2 ఏళ్ళకి అకామలు. ఏం బతుకుతావు? సంపాదించిందంతా ఏడుబాయ. ఇంకా ఇంటికి ఇళ్ళకేం పంపిస్తాము? ఇంకా మనమేం తింటామో చెప్పు. అటు పరిస్థితి అయిపోయింది కొయ్యట్లో. బతికే మాసాలు చేసే వాళ్ళకు ఈ కొయ్యటు, టక్కర్లు చేసే వాళ్ళకు మాదేదో నోరు ఉండే వాళ్ళదే కాలం. ఇప్పుడు నోరు లేని వాళ్ళదే అస్సలు కాలం లేదు. ఏం చేద్దాము చెప్పు. పరిస్థితులు అట్టున్నాయి. వాళ్ళదే దేవుడు కూడా వాళ్ళకే సహాయం చేస్తాడు. ఈ పక్క 2 ఉండారు చూడు, ఎప్పుడో చూసినా కొట్లాడుకొని చస్తానే ఉండి చస్తా అంటారు. ఏం చేద్దాం చెప్పు. సాయిగడ చల్లారిపోయి మీకు ఆ రోజు చెప్తా అంటే బాగుండాలని. సరేలే సార్. హాయ్, అందరూ బాగుండాలని కోరుకుంటాం. మీరందరూ నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి. చిప్స్ ప్యాకెట్లన్నీ అవి ముందు తీసుకొని అందరికీ పంచి పెడదామని అడబోసి పెట్టినాను. అందుకే మీకు కూడా చూపిద్దామని. ఎంత కోయేటోళ్ళు మంచోళ్ళు పాపమ్మ, అన్నీ పెడతారు ఫ్రెండ్. ఏం చేయాల? దిక్కులేని వాళ్ళకు దేవుడే దిక్కు అంటారు. అట్టా దిక్కులేని వాళ్ళకి దేవుడే దిక్కు. అందుకనే ఇక అందరికి చూపిద్దామని లైవ్ చేస్తా ఉన్నాను, వీడియో తీస్తా ఉన్నానా. హలో బాయ్. నా వీడియో నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా కొత్తగా చేసుకుంటా అన్నాను. నేను వచ్చేరాక మాట్లాడుతా అంతే. నేను ఎవరు అంత ఎక్కువ మనుషులతో నేను ఎక్కువ మాట్లాడిన కోయట్లో కానీ ఏడన్నా కానీ నేను ఏమన్నా తప్పుగా మాట్లాడంటే నన్ను క్షమించండి. బాయ్.